ఇవాళ మీరు విజయ రమణరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో, ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో, చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్ గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్ గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తం పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిఈ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు? ఆఫీసర్, ఆ చెక్ డ్యామ్ ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి, అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి.